హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే, మీ ఇంట్లో వంటగది కోసం చిమ్నీ తీసుకోవాలా? లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఫిట్టింగ్ అనేది చేయించుకోవాలా? అని చెప్పి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఈ రెండిట్లో ఏది ఎలా పనిచేస్తుంది? ఏది బెటర్ అని తెలుసుకున్నట్లయితే, మీకొక క్లారిటీ అనేది వస్తుందనమాట. సో, ఈ వీడియోలో మనం చిమ్నీ మరియు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనే దాని గురించే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. ముందుగా కిచెన్ చిమ్నీ అండి. ఈ చిమ్నీ వచ్చేసరికి మనకి వంటగదిలో స్టవ్ పైన అయితే దీన్ని ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది చేసే వర్క్ ఏంటన్నట్లయితే, మనం వంటగదిలో అనేక రకాలైన వంటలనేవి చేసుకుంటూ ఉంటాం గదా! దాని నుంచి వచ్చే పొగ కావచ్చు, అలాగే వాసనలు కావచ్చు, అలాగే ఆయిల్ పార్టికల్స్ అనేవి కొంచెం వస్తూ ఉంటాయన్నమాట. డస్టు, జిడ్డు ఇలాంటివన్నీ కూడా ఫిల్టర్ చేసేసి మొత్తం గూడా బయటకైతే పంపించేయడం అయితే జరుగుతుంది. ఇలా ఫిల్టర్ చేసి బయటకి పంపించే వాటిల్ని డక్ చిమ్మీస్ అంటారు. అలాగే ఫిల్టర్ చేయకుండా బయటకి పంపించే ఆటిల్ని డక్‌లెస్ చిమ్మీస్ అని పిలుచుకుంటూ ఉంటారనమాట. వీటి చేసే పని మాత్రం ఇదే అనమాట. వీటిలో చాలా రకాల మోడల్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి. మనకి బ్లోవర్ ఫిల్టర్స్ ఉండేవి ఉంటాయి. అలాగే లైట్స్ ఉండేవి ఉంటాయి. ఇలా చాలా రకాల చిమ్నీస్ అనేవి మనకి అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఇవి వాడుకోవటం వల్ల ఆ పొగ గాని, వాసనలు గాని 90% వరకు కూడా బయటికైతే వెళ్ళిపోతాయన్నమాట. అలాగే గోడలు గాని, టైల్స్ గాని వీటిల పైన ఆయిల్ మరకలు పట్టడం, కొంచెం డస్ట్ అనేది పేరుకుంటాం, జిడ్డు పట్టినట్టు ఉండటం ఇలాంటివేమీ లేకుండా మీ యొక్క కిచెన్ అనేది చాలా నీట్‌గా, చాలా శుభ్రంగా అయితే ఉంటుంది. ఎవరైతే మోడ్యులర్ కిచెన్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారో అంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకొని కిచెన్స్‌లో ఏంటంటే కబోర్డ్ వర్క్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారు. యాక్రిలిక్ కావచ్చు, ప్లైవుడ్స్ యూజ్ చేసి చేస్తారు. ఎండీఎఫ్ కానీ, లేకపోతే డబ్ల్యూపీసీ కానీ, అల్యూమినియం కానీ ఇలా చాలా ఖర్చు పెట్టి కిచెన్స్‌లో డిజైన్స్ అయితే చేయించుకుంటూ ఉంటారు. సో, వాళ్ళు అలాంటి వాటిలకి సంబంధించిన ఈ చిమ్నీస్ అనేవి ఉపయోగించుకోవడం వల్ల మీ ఇంటీరియర్స్ అనేవి పాడవకుండా, మురికి పట్టకుండా, డస్ట్ పట్టకుండా చాలా బాగా ఈ చిమ్నీస్ అనేవి పనిచేస్తాయన్నమాట. అలాగే ఇవి కిచెన్‌లో యూజ్ చేసుకోవటం వల్ల కిచెన్స్‌కి మంచి మోడర్న్ లుక్ కూడా వస్తుంది. అలాగే వీటిలో చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయండి. ఆటిల్లో ఆటో క్లీన్ మోడల్స్ ఇలాంటివి యూజ్ చేసుకోవడం వల్ల మీకు మెయింటెనెన్స్ అనేది కొంచెం తగ్గుతుందనమాట. లేదన్నట్లయితే కొంచెం మెయింటెనెన్స్ అనేది మీకు ఎక్కువగానే ఉంటుంది. ఇందులో మనకేంటంటే ఫిల్టర్స్ ద్వారా బయటికి పంపించే ఇవన్నీ యూజ్ చేసుకోవడం వల్ల వాటిని తరచూ ఒక 2 మంత్స్‌కోసారో లేకపోతే ఒక 1 మంత్‌కోసారో మొత్తం తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం మెయింటెనెన్స్ పరంగా ఈ చిమ్నీస్‌కి కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. అయితే వీటి యొక్క కాస్ట్ కూడా మనకి రూ. 6,000 నుంచి బయట మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయన్నమాట. 4 అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని మీరు చూసుకున్నట్లయితే 4,000, 5,000లో కూడా మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయి. 30, 40 వేలలో కూడా ఇంకా ఎక్కువ కాస్ట్‌లో కూడా ఉంటాయన్నమాట. మీరు డబ్బులు పెట్టుకునే కొద్దీ ఇందులో మంచి మంచి ఫీచర్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. అలాగే సైజుల వారీగా కూడా వీటిలో కాస్ట్ యొక్క డిఫరెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. చిమ్నీస్ అనేవి ఇలా ఉపయోగపడతాయి. అలాగే రెండోదొచ్చేసరికి అడ్జస్ట్ ఫ్యాన్స్ అనమాట. ఇవి వచ్చేసరికి చాలా తక్కువ కాస్ట్‌లోనే రావడం జరుగుతుంది. మీకు రూ. 1000 నుంచి రూ. 2000లోనే ఇవి మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయి. వీటిలో చాలా రకాల కంపెనీలు ఉంటాయి. మీరు ఏదైనా ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది చేసే పని వచ్చేసరికి మన కిచెన్‌లో దీన్ని పెట్టించుకున్నట్లయితే దీనిలో మన కిచెన్‌లో ఉండే గాలి, వేడి గాలులు ఏవైతే ఉంటాయో ఇలాంటి వేడి గాలిని అలాగే పొగ ఏదైతే ఉంటుందో ఈ పొగ కొంచెం వస్తూ ఉంటుంది కదా! అలాంటి పొగని ఈ అడ్జస్ట్ ఫ్యాన్స్ అనేవి బయటకు పంపించగలవు. అంతే అంతకు మించి జిడ్డు పట్టే ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నిటికి ఇది సొల్యూషన్ అయితే కాదు. తక్కువ బడ్జెట్‌లోనే వస్తుంది. సో, దీనికి మెయింటెనెన్స్ ఇలాంటివన్నీ కూడా పెద్దగా ఏం అవసరం అయితే ఉండదండి. ఇది చాలా తక్కువ బడ్జెట్‌లో వస్తుంది. కాకపోతే వేడి గాలులు అలాగే మనకి పొగ ఏదైతే వస్తుందో దీన్ని మాత్రమే బయటకి పంపిస్తుంది. కిచెన్‌లో టైల్స్ ఉంటాయి కదా! టైల్స్ గానీ, గోడలు కానీ అలాగే మీరు ఇంటీరియర్ వర్క్స్ చేసుకుంటే కబోర్డ్స్‌కి సంబంధించిన మెటీరియల్స్ పైన గానీ జిడ్డు పడుతూ ఉంటాయన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్‌కి ఇది చెప్పలేదు. తక్కువ బడ్జెట్‌లో అయిపోవాలి, సింపుల్‌గా పొగ, వేడి గాలులు బయటికి వెళ్తే చాలనుకుంటే అడ్జస్ట్ ఫ్యాన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. లేదు మా ఇంటీరియర్స్ అనేవి పాడవకూడదు, మాకు జిడ్డు పట్టే అలాంటివి ఏమి కూడా ఉండకూడదు, నీట్‌గా ఉండాలి మా కిచెన్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కిచెన్‌లో చిమ్నీస్ అనేవి ఉపయోగించుకోవచ్చనమాట. ఇది ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.